దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ தேடி பிடிச்ச ஹோட்டல்ல வாங்கின வந்த பார்சல் హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గ్రీన్ కలర్ దోశ. ఇప్పుడు చాలామంది హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు కదా, అందుకోసం అయితే ఎక్కువగా పెసరపప్పుతోటి దోశలు అయితే చేసుకుంటున్నారు. ఎక్కువ మందికి తెలుసో లేదో తెలియదు, కానీ చాలా మంచిది ఇది పెసరపప్పు దోశ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను. అయితే నేను చెప్తున్నాను, పెసరపప్పు దోశకైతే పెసర్లు కొన్ని మీకు తగిన క్వాంటిటీలో తీసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఉప్పు వీటిని తీసుకొని మిక్సర్ చేసుకోవాలా. తర్వాత ఇది ఇన్స్టెంట్గా పోసేసుకోవచ్చు, ఒకరోజు ముందు నానబెట్టుకొని అదేం లేదు. ఒక 2 అవర్స్ నానగానే అట్లా మిక్సర్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. నెక్స్ట్ పల్లీల చట్నీ కూడా చేసుకోవాలి, అదాన్ని మళ్ళీ చెప్తాను. ఇలా అయితే ఇది ఒక టిప్ చెప్తున్నాను మీకు. దోశలు మంచిగా రావాలనుకుంటే ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని కొంచెం గరం అయిన తర్వాత ఆయిల్ వేసి, ఇంకా గరం అయిన తర్వాత ఇలా వాటర్ తోటి తడిపేయండి. తర్వాత డైరెక్ట్గా అలా పెట్టేసి తుడవని అవసరం లేదు, అలా పెట్టేసి దోశ వేసేసుకుంటే ఇలా రౌండ్గా తిప్పేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తిప్పుడంతా అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దోశ అట్లా కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత నేను బటర్ వేస్తున్నాను. మీరు ఆయిల్ వేసేసుకుంటే ఆయిల్ వేసేసుకోండి. పిల్లల కోసం అని చెప్పేసి నేను బటర్ ఇంకా చీజ్ కూడా వేస్తున్నాను. మన కోసం అయితే ఆయిల్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనము డైట్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఆయిల్ కూడా వేసుకోకుండా డైరెక్ట్గా ఈజీగా కూడా వెళ్తుంది ఈ టిప్ తోటి. ఇలా ఇప్పుడు బటర్ వేసిన పిల్లల కోసమని ఇప్పుడు నెక్స్ట్ చీజ్ కూడా వేస్తున్నాను. ఇలా చీజ్ కూడా వేసేసుకొని కొంచెం ఇంకా ఇది మెల్ట్ అయ్యి బ్రౌనిష్ వచ్చిన తర్వాత దీన్ని మెల్లిమెల్లిగా తీసేసుకోవడమే. పల్లీ చట్నీలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. పల్లీల్ని బాగా వెంచుకొని దాంట్లో సాల్ట్ వేసి కొంచెం కారం, మిక్స్ స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసేసుకొని అందులో పోపు కోసం అయితే నేను వీడియోలో ఇంగ్రీడియంట్స్ కూడా చూపించినాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, రెడ్ చిల్లీలు 3, కరివేపాకు ఇవి వేసుకొని పోపు వేసేసుకోండి ఈ పల్లి చట్నీకి. ఇంకా టమాటా చట్నీ కూడా మీరు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి. నేను రెసిపీ అయితే చూపించలేదు, నా దగ్గర పెట్టింది ఉంది. టమాటా చట్నీ ఒక్కసారి పెట్టుకుంటే ఒక 10 days అయినా కూడా నిల్వ ఉంటుంది. అది నేను వేరే వీడియోలో చూపిస్తాను ఎట్లా నిల్వ. మన ఛానల్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. టమాటా పికిల్ అని చెప్పేసి ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ దోశకి. ఏ దోశకైనా కూడా బాగుంటుంది. ఇలాగే అన్ని దోశలు చేసేసినాను. పిల్లలకైతే చీజ్ వేసి చేసిన, మనకైతే నార్మల్గా చేసుకున్నాను వితౌట్ ఆయిల్తో. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మనం ఈ పెనం పైన ఆయిల్ వేసి వాటర్తో అలా చేసామంటే మనం ఇలా ఎన్నైనా దోశలు వేసేసుకోవచ్చు. ఆయిల్ వేయనవసరం లేదు, ఇంకా వాటర్ కూడా వేయనవసరం లేదు, తుడనవసరం లేదు. చాలా బాగా వస్తాయి ఇలా దోశలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.